ఇప్పుడే వింటూ ఉన్నాం. ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరేనా ఒడ్డు పొదుగుంది మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చిందనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే. ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని కార్పొరేటర్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం. ఏది వద్దు, అధికారం ఉందని ఒక అధికార మతంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు.